నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గేట్లు తెరిచామని సీఎం ప్రకటించిన రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్లోకి కీలక నేతలు క్యూ కట్టారు. సీనియర్ నేత కేకే, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికే అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఒక్క బీజేపీ ఎమ్మెల్యేను ముట్టుకున్న 48 గంటల్లోనే రాష్ట్రంలో ప్రభుత్వం కూలుతుందన్నారు ఏలేటి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి షిండే పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆయనతో పాటు 5 మంత్రులు టచ్లో ఉన్నారని బాంబు పేల్చారు. రేవంత్ రెడ్డి మరో షిండే అవుతారని కేటీఆర్ అంటుంటే ఇప్పుడు కోమటిరెడ్డి షిండే అవుతారని ఏలేటి అంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని తప్పుపట్టిన కోమటిరెడ్డి ఆయన ఏలేటి కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. కిషన్ రెడ్డికి ఏదో ఒక రోజు ఏలేటి వెన్నుపోటు పొడుస్తారని జోస్యం చెప్పారు. మొత్తానికి తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఎవరనే చర్చ మొదలైంది. ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మహారాష్ట్రలో ఎంత ఫేమస్ అయ్యారో తెలంగాణలో కూడా అంతే ఫేమస్ అవుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక పార్టీ ఏక్నాథ్ షిండే పేరు తలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే అవుతారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అని ఆరోపణలు చేస్తే, తాజాగా బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏక్నాథ్ షిండే పాత్ర పోషిస్తారు అని చెప్పి కూడా తీవ్ర కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆ ఇద్దరు నాయకులు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు. ఇక్కడ ఉన్న ఆయన రేవంత్ రెడ్డి, మీరు యాద పెట్టుకోండి, ఇలా రాసి పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు, ఎందుకంటే కాంగ్రెస్ గెలవది పీకది, వాళ్ళతో ఏం కాదు, దేశంలో ఊదు కాలది పీరు లేవది, వాళ్ళతో ఏం కాదు. 40 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. 40 సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా అంటే ఈ రేవంత్ రెడ్డి. మళ్ళీ మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ నా అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేటు ఇదే రేవంత్ రెడ్డి. మీరు రాసి పెట్టుకోండి. నేను ఇప్పటికీ ఒకసారి కాదు 10 సార్లు అన్నా ఈ మాట. ఒక్కసారి అనలే ఈ మాట, 10 సార్లు అన్నా. నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి. గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు. కానీ బీజేపీలకు పోతావాడ, నువ్వు బీజేపీలకు పోతావు అనే ఆరోపణ నేను పెడితే 10 సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు. నేను ఓను బై, నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అని ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా? మాట్లాడాడు. మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు వెంకటరెడ్డి. వెంకటరెడ్డిని మధ్య భ్రమించి మాట్లాడుతున్నావు. నీ తమ్ముడితో సఖ్యత నీకు చేత కాదు. 8 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావా? బిడ్డ, మా ఎమ్మెల్యేలు ముట్టి చూడు. ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్లు ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. అయ్యా కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది, గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తావు కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు. నీలాంటి 5 మంత్రులు మాకు టచ్లో ఉన్నారు. ముఖ్యమంత్రి ఆయన చెప్పిన మాటనే, ఆయన డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ అని చెప్పిండు. ఆయన సహచరులంతా హోంగార్డులు అని చెప్పిండు కదా. వెంకటరెడ్డి, నీ స్థాయి హోంగార్డ్ అని చెప్పేసి మీ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు నీ స్థాయిని మించి మాట్లాడకు. నువ్వు హోంగార్డ్గా ఉంటే మంచిగా ఉంటుంది. మీ ఎస్పీ గారు ఏమైనా ఉంటే ఎస్పీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడమని తెలియజేస్తున్నా. రైట్. ఇదే అంశానికి సంబంధించిన బిగ్ టాక్ను కొనసాగిద్దాం. మనతో పాటు నాగేందర్ గౌడ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్ జాయిన్ అయ్యారు. వారితో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ ప్రతినిధి సైతం మన లైవ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు. మొదట మనం మద్ది శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం, టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. సార్, మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే నరేష్ గారు. రైట్. ఏంటి సార్, ఇప్పుడు షిండే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా షిండే మహారాష్ట్రలో ఎంత ఫేమస్, తెలంగాణలో కూడా, తెలంగాణ రాజకీయాల్లో కూడా ప్రతిరోజు ఏదో ఒక పార్టీ, ఏదో ఒక నాయకుడు షిండే పేరు తెర మీదకి తీసుకొస్తూనే ఉన్నారు. ఏంటి నిజంగా కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఏక్నాథ్ షిండేలు ఉన్నారన్న ఒక వాతావరణము
రాష్ట్రంలో విపక్షాలు క్రియేట్ చేస్తూ ఉన్నాయి కదా, ఏంటి కాంగ్రెస్ రెస్పాన్స్? నమస్తే అండి నరేష్ గారికి, మరి అక్కడ ఉన్న ప్యానల్ వారికి, అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ షిండేలు ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నారు. మా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రేణుకా చంద్రబాబు గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు కానీ బిఆర్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీలు కానీ మధ్య భ్రమించి మాట్లాడుతున్నారు తప్ప ఎవరు లేరు. ఇలా కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో వచ్చింది, తట్టుకోలేకపోయారు. ఇవాళ మళ్ళీ చూసినట్టయితే పార్లమెంట్ లో కూడా 12 నుంచి 14 సీట్లు గెలిచేట్టుకుంది. కాబట్టి వీళ్ళు తట్టుకోలేక ఏ విధంగా దీన్ని ఎందుకంటే మామూలుగా అయితే అడ్డుకునేటట్లేరు. జనాల్లో ఏంటంటే ఒక అభద్రతా భావం, ఒక భయం కల్పించి ఒక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి లబ్ధి పొందాలని ఈ బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు పొందడం తప్ప వేరే ఏం లేదు. ఏకనాథ్ షిండే వర్డ్ ఎవరికి ఇక్కడ తెలియదు. చాలా మంది కూడా వాళ్ళే ఆ వర్డ్స్ మొత్తం మహేశ్వర్ రెడ్డి గారు లేకపోతే కేటీఆర్ గారు వాళ్ళు అంటున్నారు తప్ప, వాళ్ళే అంటున్నారు తప్ప ఎవరు ఇక్కడ ఏకనాథ్ షిండే అని. అది ఉత్తర భారతదేశ రాజకీయాలు వేరు, దక్షిణ భారతదేశ రాజకీయాలు వేరు, చాలా ఎంటైర్ డిఫరెంట్ ఉంటాయి. ఉత్తర భారతదేశ రాజకీయాలు మొత్తం మతం చుట్టూ కులం తిరుగుతూ ఉంటాయి. దక్షిణ భారతదేశ రాజకీయాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇవాళ ప్రాతిపదికగా, సాంస్కృతికంగా, పొలిటికల్ గా చాలా డెవలప్ చెందిన రాష్ట్రాలు. ఇవాళ దాదాపు దక్షిణ భారతదేశంలో ఉన్న 5 రాష్ట్రాలల్లో అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచేరి దాదాపు 130 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా బీజేపీకి ఇంత మొన్న 303 సీట్లు వచ్చినా కూడా బీజేపీ ఇక్కడ తిప్పి కూడా ఒక 30 సీట్లు కూడా రాలేదు. ఎందుకంటే ఇక్కడ 1/4 ఉన్నాయి దక్షిణ భారతదేశంలో. కేవలం డిఫరెంట్ పాలిటిక్స్ ఉంటాయి. ఏకనాథ్ షిండే ఇక్కడ పుట్టడానికి కానీ రావడానికి కానీ ఎలాంటి అవకాశం లేదు. ఇవాళ అభద్రతా భావంతో మాట్లాడుతున్న తప్ప వేరే ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 5 ఏళ్ళ అధికారంలో ఉంటుంది కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను నరేష్ గారు. ఇవన్నీ ఫుట్బాల్ మాటలు తప్ప ఎలాంటిది లేదని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలకు అందరూ గేట్లు ఎత్తే వరకు అందరూ వస్తున్నారు. దీన్ని బీజేపీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మనం జాతీయ అధికారులు ఉన్నా కూడా మన దాంట్లోకి ఎవరు రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదు? తెలంగాణలో అస్తవ్యస్తం ఉంది ఇవాళ బీజేపీ పార్టీ నాయకులు. నేనంటే నేనని ఏకసేపటికి నేనే గొప్ప అంటే నేనే గొప్ప అనుకునే పరిస్థితి వచ్చింది. మరి ఆ రోజు మనకు ఉండగానే బండి సంజయ్ గారికి ఇచ్చారు. బండి సంజయ్ గారు తొలి సంజయ్ పాపాన్ని కూడా వచ్చిండు. ఆ బండి నెట్టుకుంటూ వచ్చే క్రమంలో ఆయన బీఆర్ఎస్ అది దాని లోపల ఇది ఎక్కడ బీఆర్ఎస్ మనం ఒకటైనా ఆయన నువ్వు ఏంది లోపల మన ఒప్పంద సూత్రాన్ని ఉల్లంఘించినట్టున్నామని చెప్పేసి మరి ఉన్న పరంగా ఒక ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి మళ్ళీ ఒక బీసీ తీసి మళ్ళీ కిషన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చూసినాం. అదే విధంగా ఈటల రాజేంద్ర కూడా బీసీలో సమాంతరంగా మరి ఇవాళ బీజేపీలో ఉన్నాడు. మరి ఆయనతోటి కనుక మన ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మళ్ళీ అవన్నీ రకరకాలుగా ఇవన్నీ ఎట్లా అనే వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. మరి ఇవాళ బీఆర్ఎస్ కి ఎవరు కూడా అంటే బీఆర్ఎస్ ఎవరు కూడా వాళ్ళ బీజేపీలోకి వచ్చినట్లేరు. ఎవరు ఇవాళ ఎప్పటికీ ఒక 5-6 ఎంపీలు వచ్చారు. మరి 2-3 ఎమ్మెల్యేలు కూడా రెడీగా ఉన్నారు మరి కాంగ్రెస్ లోకి రావడానికి. కానీ ఇలా వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. వాళ్ళు బతిలాడితో కూడా వచ్చేటట్లేదు. ఇవాళ ఒక క్రేజ్, ఒక భూము, ఒక హవా నడుస్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక దేశంలో కానీ. ఇది ఎక్కడ దాకా పోతుంది? భయంతో, అభద్రతా భావంతో నరేష్ గారు అర్థమవుతుంది. వాళ్ళు బీజేపీలో భయపడి అవాకులు చవాకులు పేలుతున్నారు తప్ప ఎలా లేదు. ఎవరు గేట్లు తెరవడం లేదు. ఆల్రెడీ వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు. మనం చూస్తున్నాం. గత 2 నెలలు చూస్తున్నాం నరేష్ గారు. మనం 2 నెలల కింద అసెంబ్లీలో పార్లమెంట్ కు వాళ్ళే రేవంత్ రెడ్డి గారి ఇంటికి రావడం, లేకపోతే సెక్రటరీ కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు. వాళ్ళు పబ్లిక్ ఏంటంటే ఎందుకు వస్తున్నారని వాళ్ళు అడిగినప్పుడు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఏం చెప్తున్నారంటే పబ్లిక్ లో కాంగ్రెస్ పార్టీ క్రేజ్ వచ్చింది, జనం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకమైన భూమి వచ్చింది కాబట్టి వాళ్ళు చాలా స్పష్టంగా రావాలని ఆలోచనతో వస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. దీనికి అర్థం చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 12 నుంచి 14 సీట్లు వస్తాయి. మరి పెద్ద పెద్ద నాయకులు కూడా అప్పుడు ఎప్పుడైతే పోయిన వాళ్ళు గర్వపసిలాగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా వస్తే ఎవరు కాదంటారు? నువ్వు వస్తానంటే నేను వద్దంటానంటే వచ్చినప్పుడు కాదంటారు. ప్రత్యేకంగా వాళ్ళు వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గేటు తెరిచింది. కానీ మేము గేటు తెరిచాం మీరు రాదు అనలేదు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అనలేదు. మీరు అది కూడా గమనించండి. మరి ఆ రోజు కూడా మనం గమనించాము. గతంలో 3 నెలల కింద నుంచి 2 నెలల కింద నుంచి కూడా కేటీఆర్ గారు కానీ మరి లక్ష్మణ్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ 6 నెలల కంటే ఎక్కువ ఉండదు, కాంగ్రెస్ పార్టీ కూలిపోద్ది, ఒక శాపనార్థాలు పెట్టి ఒక రకమైనటువంటి భయానక వాతావరణం సృష్టించి ప్రభుత్వం పడిపోద్ది. ఎక్కడ మళ్ళీ ఇది కరెక్ట్ పనులు చేస్తున్నారు, గ్యారంటీలు ఇచ్చారు, ఎక్కడ గ్యారంటీలు ఇస్తారో అని భయం. ఒకవైపు గ్యారంటీలు అమలు పరిస్తే మళ్ళీ మేము భవిష్యత్తులో మాకు ఏ పార్టీ మాకు దిక్కు లేకుండా పోద్దో, లేకపోతే పార్టీకి దిక్కు లేకుండా పోద్దో ఒక అభద్రతా భావంతో వాళ్ళు మాట్లాడారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలో దాదాపు ఒక 5 గ్యారంటీలు అమలు చేసే వరకు ఇలా ప్రజలు ఎక్కడ కూడా చెప్పు జరిగిన విశ్వాసంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ప్రజానికి ఉంది. మన ఇలా బీఆర్ఎస్ కి 36% అవచ్చు, బీజేపీకి 14% అవచ్చు. వారిద్దరు కలిసి కూడా మరి ఇలా 30% కూడా దాటే పరిస్థితి కూడా 50% ఇద్దరు కలిసి 30% కూడా దాటే పరిస్థితులు లేవు. చాలా స్పష్టంగా కనపడుతున్న నరేష్ గారు. ఇవన్నీ తట్టుకోలేక బీజేపీ ఎంతమంది వేసింది ఒక గోలు, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మళ్ళీ ఒక గోల్ వేసింది. కాబట్టి ఏది కూడా వాళ్ళ గోల్ ఏవి కూడా వర్కౌట్ కావట్లేదు. కాబట్టి
జనాలు ఒక కొత్త గేమ్ ఆడుతున్నారు తప్ప వేరే ఆడిన గేమ్లకు వర్కౌట్ కొత్త గేమ్ ఆడుతున్నారు. రైట్ ఇది నడపి తెలంగాణ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డంకా పదంలో 12 నుంచి 14 సీట్లు గెలుస్తుందని కూడా స్పష్టంగా తెలియజేస్తారు. రైట్ మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ నాగేంద్ర గౌడ్ గారు ఉన్నారు. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ నాగేంద్ర గౌడ్ గారు ఉన్నారు. నాగేంద్ర గౌడ్ గారు నమస్తే అండి. నమస్కారం నరేష్ గారు. రైట్ ఏంటి నాగేంద్ర గౌడ్ గారు, బీఆర్ఎస్ ఒక మైండ్ గేమ్ ఆడుతోంది, కాంగ్రెస్ పార్టీలో ఒక గందరగోళం సృష్టించేందుకు మైండ్ గేమ్ ఆడుతుంది తప్ప కాంగ్రెస్ 5 సంవత్సరాలు పాలిస్తుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అంతర్గత కుమ్ములాటలు ఉండవు, ఏక్నాథ్ షిండే రాజకీయాలు ఉండవు అని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కేటీఆర్తో సహా మీ నాయకులు మొత్తం పదే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, ఏక్నాథ్ షిండేలు తయారవుతారు అని చెప్పి కొన్నిసార్లు కేటీఆర్ పేరు చెప్తున్నారు, కొన్నిసార్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు తాజాగా బీజేపీ వాళ్ళైతే ఏకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు కూడా చెప్పారు. ఏంటి అసలు ఏం జరుగుతోంది, మీ అంచనాలు ఏంటి? అంటే ముందుగా మీకు అదే విధంగా ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు సోదరులకు నమస్కారం. అయితే నరేష్ గారు, ఇప్పుడు మనము రాష్ట్ర రాజకీయాలను ఒకసారి చూస్తే అనవసరంగా లేనిపోని రకాలుగా మాటలు, లేనిపోని చర్చలు చేసి అసలు దాన్ని డైవర్ట్ చేసే లోపల పార్టీలు మెదులుతూ ఉన్నాయి. మేము ఏమంటున్నాం అంటే, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ఒక తీరుండి ఈ రోజు ఒక రకంగా మాట్లాడుతూ ఉంది. ఆ రోజు చాలా క్లియర్ గా చెప్పిన వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళ నాయకుడు ఇలా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ హోదా లోపల ఆయన మాట్లాడింది ఏంటంటే, ఎవరైతే పార్టీలకు రాదలుచుకున్నారో రేపొద్దున పార్టీలకు ఎవరన్నా వచ్చినా వాళ్ళ పదవికి రాజీనామా చేయాలి, ఎవరు కూడా అవతల పార్టీ మన దాంట్లోకి రావాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ మన పార్టీలకు వెళ్ళి కూడా రేపు పొద్దున గెలిచిన తర్వాత కూడా అవతల పార్టీలకు ఎవరైనా పార్టీ పదవి వచ్చిన తర్వాత పదవితో పాటు పదవికి రాజీనామా చేయకుండా వెళ్తే రాళ్లతో కొట్టి చంపుండే అని చెప్పి పిసిసి అధ్యక్షుని హోదా లోపల ఆయన ప్రజలకు కాలు ఇవ్వడం జరిగింది ఆ పార్టీ తరఫున. మరి ఈ రోజు ఏం జరిగిందండి? స్వయాన పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, మేము గేట్లు ఓపెన్ చేసినాం, ఒక్క గేట్ ఓపెన్ చేసినాం, 2 గేట్లు ఓపెన్ చేసినాం అంటున్నాం. వీళ్ళకి ధీటుగా ఈ రోజు బీజేపీ వాళ్ళు అంటున్నారు. నేషనల్ పార్టీస్ అనుకునే 2 పార్టీలు కూడా గేట్లు ఓపెన్ చేసినామని ఒక ఆయన అంటే, తలుపులు ఓపెన్ చేసినామని ఒక ఆయన అంటున్నాడు. సరాసరి అందరిని మేము 48 గంటల గవర్నమెంటే ఉండదు అని చెప్పి ఎవరు మాట్లాడుతున్న పరిస్థితి ఈ విధంగా ఉంటే, దీన్ని అంతా చూసుకుంటే ప్రజలు గిట వీళ్ళ గేట్లు ఓపెన్ చేసిన అంటే ప్రజలకు గిట ఇది గ్రాస్ రూట్ లెవెల్ వరకు గిట పోయింది అంటే రేపు పొద్దున ఎన్నికల లోపల వీళ్ళ భరతం పట్టే అవకాశం ఉంటది. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మీకు 5 ఏళ్ల కోట్లు వేసిండ్రు, మీరు క్లియర్ గా పరిపాలన చేయండి. మీరు గతంలో చూసినాం, మనం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో 3-4 ముఖ్యమంత్రులు మారిన పరిస్థితులు ఉన్నాయండి. ఇప్పుడైతే ఇంకా స్పీడ్ గా స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళే 3 నెలలు కాలేదు, వాళ్ళు అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు 420 వాగ్దానాలులా ఒక్కటి కూడా కాలేదు. ప్రజలు దిక్కు కొట్టుమిటాడుతున్న పరిస్థితి ఉన్నది, కరువు తాండవమాడుతున్న పరిస్థితి ఉన్నది, మంచినీటి సమస్య తీరని సమస్య మిగిలిపోయిన పరిస్థితి ఉన్నది. అనేకమైన ప్రజా సమస్యలు ఉంటే వాటి మీద రివ్యూలు పెట్టి వాటిని పరిష్కరించే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గేట్లు ఓపెన్ చేసినామని ఒక ఆయన, లేకపోతే మేము దర్వాజాలే ఓపెన్ చేసినాము, అందరూ మా పార్టీలకు వస్తారు, 48 గంటల వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ఈ రోజు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ప్రతిపక్షంలో ఉండమన్నారు. ప్రజాక్షేత్రం లోపల మాకేం కొత్త కాదు, మేము డెఫినెట్ గా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రజల తరపున నిలబడతాం, ప్రజల కొరకు పోరాటం చేస్తాము, రాష్ట్రం కొరకు పోరాటం చేస్తాము, రాష్ట్ర అభివృద్ధి పోరాటం చేస్తామని చెప్పి మా నాయకులు చెప్తున్నారు. మేము కూడా అదే చెప్తా ఉన్నాం. కానీ కాకపోతే ఏదైతే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో, ఏదైతే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఉన్నాయో, ప్రజల్లో దాని మీద ఎక్కడ చర్చ జరుగుతుందో, ఎన్నికల లోపల చర్చ జరిగితే మాకు ముఖాలు లేవు, మేము ముఖం చాటేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ గేట్ల పంచాయత్ అని చెప్పి, గట్టు పంచాయత్ అని చెప్పి, దర్వాజాల పంచాయత్ అని చెప్పి అనేకమైన అనవసరమైన పంచాయతీలు తీసుకొస్తా ఉన్నారు. నరేష్ గారు, మేమేమంటా ఉన్నామంటే,
ఇప్పటికీ మీరు పరిపాలన చేయడానికి మీకు 5 సంవత్సరాలు తెచ్చిండ్రు. 5 సంవత్సరాలకెళ్ళి ఓ 100 రోజులు వెళ్ళిపోయినాయి. మిగతా రోజులు ఏదైతే ఉన్నదో మీరు పరిపాలన చేయండి. ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటా ఉంటారు, ప్రజలు చర్చించుకుంటా ఉంటారు, మీ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రభుత్వంలో రాకముందు ఏం మాట్లాడిండ్రు, వచ్చినాక ఏం చేస్తున్నారు అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితి ఉంటది. ఈ రోజు అంగట్లో గొడ్లను కొన్నట్లు కొన్నారు అని చెప్పి ఆ రోజు మాట్లాడిన వ్యక్తులే ఈ రోజు ఏం చేస్తున్నారండి? వీళ్ళ నాయకుడు రాజీవ్ గాంధీ గారే ఆ రోజు పార్టీ ఫిరాయింపు బిల్లు చట్టం తీసుకొచ్చిన ఆయన పీరియడ్లోనే. అవునవును. మరి ఏమైందండి ఇవాళ పార్టీ ఫిరాయింపు బిల్లు? ఎవరెవరిని కొంటున్నారు, ఎవరెవరిని అంగట్లో గుడ్ల లెక్క కొనుక్కుంటున్న పరిస్థితి ఉన్నది. మరి ఆ రోజు విమర్శించిన వాళ్ళు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు? నేను అందుకే ఏమంటున్నా అంటే, తప్పులేటోడు తమ తప్పుల గురించి ఆలోచన చేయరనేది, ఎప్పటికీ మంది గురించి ఆలోచన చేసే వ్యక్తులు కానీ వాళ్ళ గురించి ఆలోచన చేయడం లోపల మర్చిపోతున్నారు అనేది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈ రోజు నరేష్ గారు మీరు ఆలోచన చేయండి. నేను ఒక జర్నలిస్ట్ గా మీరు ప్రజల్లో ఉన్న వ్యక్తులు కాబట్టి నేను ఒకటేమంటున్నా అంటే, రైతు బంధు ఆ రోజు ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం వేయడానికి రెడీగా ఉంటే, రైతుల ఖాతాల్లోకి తీసుకుపోవడానికి రెడీగా ఉంటే, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చేసి మీరు ఇప్పుడు తీసుకోకండి, మేము వచ్చిన తర్వాత 15,000 ఇస్తామని చెప్పారు. అవును. మరి ఏమైందండి? ఎవరికి ఇచ్చిండ్రు? ఇలా రైతు బంధు ఎక్కడిచ్చిండ్రు? లేకుంటే 5 సంవత్సరాలు ఆ రోజు ఏదైతే తెలంగాణ ప్రాంతానికి ప్రాజెక్టుల రూపంగా గత ప్రభుత్వాలు అన్యాయం చేస్తే, ఒక 5 సంవత్సరాలనే దాన్ని రెక్టిఫై చేసి మిగిలిన 5 సంవత్సరాలు 10 సంవత్సరాల ఎక్కడ కూడా ఒక రైతు జానెడ్ భూమి కూడా, ఒక గుంట భూమి కూడా, ఒక సెంటు భూమి కూడా ఎండిపోకుండా పరిపాలన జరిగిన పరిస్థితి తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు కదండి. మరి ఇప్పుడు ఏమైపోతున్నది? ఎక్కడికక్కడ రైతులు రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఉన్నది, కరెంటు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, మంచినీటి కూడా సప్లై చేయలేని పరిస్థితి ఉన్నది. ఆడపడుచులు అయితే మా ఇంట్లో వాళ్ళకి అందరికి పైసలు వస్తాయని చెప్పి వాళ్ళు అనుకున్నారు, వాళ్ళకు కూడా రాని పరిస్థితి ఉన్నది. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో కొన్ని మేము ప్రకటించినట్లు చేస్తాం, మళ్ళా ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఎన్నికల కోడ్ తర్వాత వస్తుంది అన్నారు. ఇండ్ల మీద విమర్శ చేసిండ్రు. మరి ఏమైతుంది? ఎక్కడ ఇస్తున్నారండి? ఎక్కడ ఏ ఊళ్ళనన్నా వీళ్ళు వచ్చిన తర్వాత ఒకటైనా ఫౌండేషన్ ఏర్పాటు అయిందా? అయితే ఈ విధమైన చర్చ గ్రామాల్లో జరుగుతుంది, ప్రజలలో జరుగుతుంది. ఇది ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల లోపల మాకు అడ్రస్ లేకుండా అయిపోతుంది. వీళ్ళకు పార్లమెంట్ ఎన్నికలు కూడా వీళ్ళకేం పెద్ద ఆలోచన లేదండి. నేను ఏమంటున్నా అంటే, పార్లమెంట్ ఎన్నికల లోపల గిట రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్వానమైన పరిస్థితుల గిట పోతే రేపొద్దున వాళ్ళ సీట్కి ఎక్కడ ముప్పు వస్తుందో, ఇప్పుడున్న ఆయన దించనీకి ఇంకో ఆయన ప్రయత్నం చేస్తాడు, ఆయన దించనీకి ఇంకో ఆయన ప్రయత్నం చేస్తారు. షిండే అనేటైనా మహారాష్ట్రలో ఒక్కటి తేలవచ్చు, కానీ ఈ తెలంగాణలో మాత్రము కాంగ్రెస్ పార్టీలో చాలా మంది షిండేలు ఉన్నారు. షిండే క్యారెక్టర్ ను మించిన షిండేలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ సీటుకు వాళ్ళ ప్రమాదం ఉంటుంది తప్పిస్తే టిఆర్ఎస్ పార్టీకి ఏం అవసరము? ఇప్పుడు మేము ఆశ్చర్యపోయినాం ఏంటంటే, కడియం శ్రీహరి గారు గతంలో తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి గారు ఆ తర్వాత మాతానికి వచ్చినాక ఉప ముఖ్యమంత్రి చేసి ఆయన కూడా స్వయాన అంటున్నాడు, నెల లోపల గవర్నమెంట్ పడిపోతుంది, ఏం పట్టింది నాకు అని చెప్పి మేము అనుకున్నాం. ఆయననే తీసుకొని అలా కలుపుకుంటున్నారు. మిమ్మల్ని పడేస్తామని ఆయన కూడా మా దాంట్లోకి మీ దాంట్లోకే వచ్చాడు. మీరే కూర్చొని అడిగితే సరిపోతుంది కదండి, ఎట్లా ఆ రోజు అని. నరేష్ గారు నేను ఏమంటున్నా అంటే, కడియం శ్రీహరి గారిని అడిగితే ప్రభుత్వాన్ని ఎట్లా పడేస్తావు 3 నెలల 2 నెలల అని చెప్పి ఆయననే చెప్తాడు కదా. ఆ విధంగా నేను ఏమంటున్నా అంటే, అనవసరమైన చర్చ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ప్రజల మైండ్ ను వేరే దిక్కు డైవర్ట్ చేసి ఒక మైండ్ గేమ్ తోని ఎన్నికల లోపల లాభ పొందాలని చెప్పి ఏదైతే ఈ పార్టీలు ఆలోచన చేస్తూ ఉన్నాయో, నేను మన ఛానల్ ద్వారా నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక సీనియర్ పొలిటీషియన్ గా, రేపు జరిగే ఎన్నికల లోపల మీరందరూ కూడా ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవ్వాల్సిన పరిస్థితి రావాలంటే రేపు పొద్దున వీళ్లకు డెఫినెట్ గా ప్రజలు చురుకాంటియాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. మనతో పాటు టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ మధు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు ఈ మైండ్ గేమ్ అని చెప్పి మీరు విపక్షాల మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు, కానీ
మీరే ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీయే మైండ్ గేమ్ ఆడుతుంది. ఎందుకంటే హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టి హామీలు నిలబెట్టుకోకుండా వాటి మీద చర్చ జరగకుండా ఉండేందుకే బలము అంటే ప్రభుత్వము కంఫర్టబుల్గా సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకొని దాని చుట్టూరానే రాజకీయాలు చేస్తూ ఉన్నారు, చర్చ చేస్తూ ఉన్నారు అన్నది ఒక ప్రధాన ఆరోపణ. వాస్తవం కాదా సార్ అది? ఇప్పుడు నరేష్ గారు ఒక్కటి చూడండి, మీరు ఇలా రైతు బంధు లేదు, రైతు బంధు చేయలేదని బీఆర్ఎస్ నాయకులు చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో అఫీషియల్ రికార్డు ప్రకారం 64,75,000 మంది రైతులకు 5,575 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రైతు ప్రజానీకానికి కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. ఇది అఫీషియల్ డేటా. ఇది ఎవరో మారిస్తే మారేది కాదు, చెడితే చేయదు కాదు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే పని కట్టుకొని ఏం పని లేదు కాబట్టి పని కట్టుకొని అధికారం దూరం అయితే తట్టుకోలేని పరిస్థితిలో ఇవాళ ఒక తప్పుడు ప్రచారానికి వాళ్ళు ఒక ఉడిగట్టని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇవాళ బీఆర్ఎస్ చిలక పలుకులు పలుకుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు గుంజుతున్నారు ఎమ్మెల్యేలని. ఆ రోజు డిసెంబర్ మెజార్టీ తోటి 88 మంది ఆనాడు మీకు ఎమ్మెల్యేలు ఉంటే మా కాంగ్రెస్ పార్టీకి 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు ఆ రోజు కూడా పర్ఫెక్ట్ గా మెజార్టీ ఉన్నా కూడా మీరు కావాలనే ఏదైతే మళ్ళీ 2019 మే ఎన్నికల వరకు, పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని ఒక దురుద్దేశంతో మరి మా పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే కందాలు రెడ్డి గారు లాంటి వాళ్ళు మొత్తం అందరూ కలిసి కూడా ఒక 12 మంది దాన్ని సంతకాలు పెట్టి లీగల్ గా వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకుపోయి ఆ రోజు టీఆర్ఎస్ లో కలిపారు. ఆ రోజు దీనికి ఎవరు మూల కారణం మొత్తం కేసీఆర్. ఆ రోజు కేసీఆర్ చాలా మంది ఉన్నారు. మీకు ఎందుకంటే మీరు వినాలి, మీరు నాగేంద్ర గారు మీరు కూడా గమనించారు, జర్నలిస్ట్ అంటున్నారు. నేను ఒక అడ్వకేట్ ని, నేను జర్నలిజం కూడా చేశాను నారాయణ కూడా రచన జర్నలిజం కాలేజీలో. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మరి ఆ రోజు కేసీఆర్ గారు స్పష్టమైన మెజార్టీ ఉన్నా కూడా 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మరి ఆ రోజు మేము రాజకీయ పార్టీ మాది, మన సన్నాసుల మాట, మేము కూడా పంక్తు రాజకీయాలు చేస్తున్నాం, మేము ఎందుకు వద్దంటాం, మేము కూడా గేట్లు తెరుస్తామని చెప్పేసి ఈ వరడు తెలంగాణ రాష్ట్రంలో సిక్కు ఎగ్గు లేకుండా గేట్లు తెరుస్తున్నాం, పంక్తు రాజకీయాలు చేస్తున్నాం. ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒక లాయర్ గా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒక ఉద్యమ పార్టీ తప్ప రాజకీయ పార్టీ కాదు. ఈ దేశంలో అట్లాంటి కొన్ని ఉద్యమ పార్టీలు అస్సాం గణ పరిషత్ కానీ కొన్ని ఉన్నాయి తెలంగాణ మొత్తం భారతదేశ వ్యాప్తంగా. మరి ఇట్లాంటి ఉద్యమ పార్టీ తర్వాత రాజకీయ రంగు పులుపుకొని 2001 నుంచి 2014 వరకు ఉద్యమ పార్టీ అండి అది. 2014లో అధికారం రాగానే అహంకారం తలకెక్కి పొగరెక్కి అప్పటి నుంచి ఉద్యమ పార్టీ కదా రాజకీయ పార్టీ అట, పంక్తు రాజకీయాలు చేస్తాం అని చెప్పేసి కావాలని కాంగ్రెస్ పార్టీ వీక్ చేసింది. ఇలా ఎవరు చేయలే, మీరు నేర్పిన విద్య కదా నిరదీక్ష. ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ మొన్న కూడా ఏం జరిగింది మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం. సోదర రెడ్డి ప్రజానీకానికి కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి కానీ ఏమంటున్నానంటే ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ చూపలేదు. వాళ్ళు వచ్చి కలిసినా కూడా 4 ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు కలిశారు మెదక్ పార్లమెంట్ పరిధిలో. కలిసినప్పుడు కూడా వాళ్ళన్నా కూడా ఆయన పట్టించుకోలేదు. రాష్ట్ర అధికార ఆయన ఏంటంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కాకుండా అదనంగా మరి ఆయన చెప్పి వచ్చినా కూడా రాష్ట్రంలో ఎవరైనా కూడా ఎమ్మెల్యే కూడా నన్ను వచ్చి కలవచ్చు, మీ నియోజకవర్గ అభివృద్ధి గురించి నాతో డిస్కస్ చేయొచ్చని చెప్పారు. కానీ అప్పుడు ఏం మాట్లాడారు బీఆర్ఎస్ వాళ్ళు కానీ, ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు, మరి బీజేపీకి చెందిన లక్ష్మణ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ 3 నెలలు వచ్చితే ప్రభుత్వం కూలిపోతుంది, మీరు 6 నెలల కంటే ఎక్కువ పరిపాలించలేరు, మీరు ఎన్నాళ్ళు పరిపాలిస్తారు మేము చూస్తా ఒకంటే ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా, ఒక ప్రభుత్వాన్ని బెదిరించినట్టుగా, ఒక ఆజ్ఞలు ఇచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా మనం మీడియాలో అన్నింటిలో కూడా చూసాం. మరి వాళ్ళే చేసి అంటే వాళ్ళకే భయం. అంటే వాళ్ళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద కానీ ఎంపీల మీద కానీ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎవరు గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే కూడా రాజ్యసభ సభ్యుల వరకు కూడా వాళ్ళకి ఎలాంటి నమ్మకం లేదు. ఎందుకంటే ఆ పార్టీ ఆ రోజు ఉద్యమ పార్టీలు ఏ రోజు కూడా ఉద్యమకారులకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఉద్యమకారులందరూ కూడా అది ఏ రోజు కూడా పూర్తికి విస్మరించి అందరూ కూడా రాజకీయాలు చేసింది, పంక్తు రాజకీయాలు. మరి వాళ్ళు వచ్చిన వాళ్ళు అంతే చేస్తారు. మీ ఊరు నుంచి మా ఊరు ఎందుకు, మా ఊరు నుంచి మీ ఊరు ఎందుకు, వాళ్ళు ఎవరైతే వాళ్ళే వస్తున్నారు. మీరు గమనించండి, ఇలా బీఆర్ఎస్ ఉద్యమ పార్టీల బీఆర్ఎస్ ఎవరు కూడా బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ నాయకులు లేరు. మా ఖమ్మంలో చాలా మంది ఉన్నారు నాయకులు, ఎవరు కూడా తీసుకోవాలి. ఇవాళ చూడండి మా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాదాపు మోసం గారు, ఆయన అమెరికాలో ఉన్నాడు, డైరెక్ట్ గా ఎమ్మెల్సీ అయ్యిండు, ఇక్కడ వచ్చి బీఆర్ఎస్ పార్టీ కూడా అయ్యింది ఏకంగా. ఖమ్మం జిల్లా ఎంతో మంది ఉన్నారు. ఆయన కేసీఆర్ గారిని కూడా మరి 2000 అక్కడ ఖమ్మంలో తీసుకొచ్చి పెట్టారు కదా ఆయన 2013లో. మరి ఇవాళ ఏమైపోయింది పరిస్థితి, వాళ్ళ ఖమ్మంలో కానీ ఎక్కడ కూడా ఇవాళ ఎవరిని కూడా రాష్ట్రం మొత్తం మీద ఉద్యమకారులు ఎక్కడ కూడా దగ్గర రాని పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళందరూ ఏమైపోయారు, వాళ్ళందరూ ఆపోజిట్ అయిపోయారు. వేరే పార్టీలు వచ్చిన ఆయన తీసుకున్నాడు, మామూలు వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసిండు. ఆయనకు ఎంతసేపు కూడా ఒక మొత్తం ఆయన రేంజ్ లో చూసుకున్నాడు తప్ప పార్టీ కోసం కష్టపడి వాళ్ళ జెండాల మోసంలో పూర్తి విస్మరించింది. అదేవిధంగా నరేష్ గారు మీరు కూడా గమనించండి, ఎక్కడ కూడా బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, అనుబంధ సంఘాలు కానీ ఎక్కడ కూడా కమిటీలు వేయలేదు.
ఎన్ని ఫ్రాంటల్ ఆర్గనైజేషన్ అంటే అనుబంధ సంఘాలు కానీ పార్టీ ఏదైతే మెయిన్ పార్టీ కూడా అన్ని కూడా నిస్తేజ్ అయిపోయి అక్కడ కేసీఆర్ ఒక్కడే మాట్లాడుతాడు ప్రతి మీటింగ్ మీద. మిగతా వాళ్ళు ఏంటంటే టైం పాస్ కేసీఆర్ గారు సార్ వచ్చిందాక మనం కొంచెం మాట్లాడాలని తప్ప ఎవరు కూడా నోరెప్పి ఫ్రీగా మాట్లాడే పరిస్థితి లేని పరిస్థితి. ఎవరు ఏది మాట్లాడినా కూడా నిబంధనలకు షరతులలో కూడా మాట్లాడాలి. మరి మనం ఎవరు వాక్ స్వతంత్రం లేని పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా ఈ 10 సంవత్సరాల తెలంగాణ ప్రజానీకంగానే మన సొంతటి ప్రజానీకంగానే చాలా స్పష్టంగా గమనించింది. మరి అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు విసికి వేశారు. ఇలా కేసీఆర్ బొంద పెట్టారు, కర్రుగా చోత పెట్టారు, అది గమనించాలి. మళ్ళీ ఓడిపోయినాక కూడా కింద పడ్డా పై చేయి నాదే అన్నట్టుగా అహంభావం పొగులతోటి మరి కేటీఆర్ లాంటి వాళ్ళు మరి ఆయన అమెరికాలో చదువుకొని వచ్చిందంట, మరి ఏం చదువుకుంటూ అర్థం కాదు. మేము కూడా LLM PhD జర్నలిజంలో డిప్లొమా, కంప్యూటర్ అప్లికేషన్ డిప్లొమా చేశాను. తెలంగాణ రాష్ట్రంలోనే హై క్వాలిఫైడ్ లాయర్ నేను. మరి ఆయన చదువుకున్న సంస్కారం ఏందో, చదువు అమెరికా చదువు ఏం నేర్పిందో కూడా నాకు అర్థమే కావట్లేదు ఆయన. మరి వాళ్ళు వచ్చేసి మొన్న అంటాడు ఏం బీకుతారు అంటున్నాడంటే నాకైతే వండర్ అనిపించింది. ఒక మంత్రి చేసి ఉన్న ఆయన అంత ఈజీగా ఎట్లా మాట్లాడగలిగిండు. ఇవాళ ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ ఏమన్నా అనుకుంటారో కూడా ఇంగిత జ్ఞానం లేకుండా, సిగ్గు లేకుండా నోటికి ఎదుస్తుంది మాట్లాడు. ఆ యొక్క బల్బు మాటలు తప్ప ఏం లేదు. ఇవాళ మేము చేసిన వాళ్ళు అంగగాలు ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ నెంబర్లు మేము చేసినట్టు ఏం చేసుకోండి ఏం బిక్కుతారు పీక్కోండి అంటే ఎంత బర్దెగించి మాట్లాడుతుంది. ఇది అబౌల్ ఆగింది. మీరు గుర్తుంచుకోండి. కొంత నేను ఒక న్యాయవాదిగా ప్రాక్టీస్ అబౌలా నరేష్ గారు చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని ధిక్కరించి చట్టాన్ని ఖచ్చితంగా మాట్లాడుతున్నట్టు ఏం లేదు. ఇలా ప్రజల సానుభూతి పొందాలని ఊరికొచ్చి ఆయన కూడా అరెస్ట్ చేస్తే ప్రజల సానుభూతి పొందాలని ఆయన మాట్లాడింది కూడా సుమూట కూడా స్వీకరించవచ్చు. కానీ డ్యూ ప్రాసెస్ అలా చట్ట ప్రకారం చేయాలి దాన్ని. రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరు మాట్లాడినా యాడికి పోదు, చట్టం తన పని తాను చేసుకుంటుందని ఆ రోజు మా పివి నరసింహరావు గారు అపర మేధావి ఎప్పుడో చెప్పారు. భారతదేశంలో మొట్టమొదటి వరల్డ్ ఉపయోగించింది ఆయన 1992 ఆ రేంజ్ లో. మరి ఇవాళ ఖచ్చితంగా చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోతుంది. అది వస్తుంది. కేటీఆర్ గారు అన్నది ఈజీగా పోదు. ప్రతిదీ కూడా ఆన్ రికార్డే ప్రజలందరికీ ఓపెన్ గా అన్నది, ఆయన సీక్రెట్ కూడా అన్నది లేదు. మరి ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. దానికి టెలిగ్రాఫిక్ యాక్ట్ కూడా ఉంటుంది. మరి రకరకాల చట్టాలు ఉన్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ కానీ టెలిగ్రాఫిక్ యాక్ట్ కానీ ఉండాలి. మరి ఆయన యాక్చువల్ గా మొత్తం చాలా మంది మరి నెంబర్లను కూడా ఇవాళ మనం ఆయన మొత్తం ట్యాప్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఆయన ఓపెన్ గా ఆయన ఒప్పుకుంటున్నాడు. 2-3 అన్నాడంటే ఎంతమంది చేసినట్టు చూడండి. మరి ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టిన విషయం కూడా మనం చాలా స్పష్టంగా గమనిస్తున్నాం. ఆయన ఏం చేశారు కూడా తెలంగాణ ప్రజానీకాలు కూడా చాలా మంది చెప్తూ తెలుసు. మళ్ళీ మనం ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు. ఆయన చేసిన అంటే కొన్ని కుటుంబాలు ఆగిపోయినా కూడా నేను చాలా స్పష్టంగా మరి బీఆర్ మన ఏదైతే సొంత ప్రజానీకాలు తెలియజేస్తాం. ఇప్పుడు ఆయన ఏదైతే ప్రజలుగా కలుపుతున్నారో ఇవాళ వాళ్ళు ఒకరికొకరు బీజేపీ వాళ్ళు ఇలా బీఆర్ఎస్ తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ చూసిన క్రేజీని కానీ దీని ఊపుని ఏదో చూసి తట్టుకోలేక వాళ్ళిద్దరు కుమ్మక్క ఒకరికొకరు కూడబలుపుకొని ఇలా కాంగ్రెస్ పార్టీని ఎలా దెబ్బతీయాలని ఒక మైండ్ గా మారుతున్నారు తప్ప షిండేలు కాంగ్రెస్ పార్టీని ఎక్కడా లేదు. ఈ బీజేపీలో షిండేలు, ఈ బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కి కేసీఆర్ కి కేటీఆర్, కవిత, హరీష్ రావు మీకు మీరే షిండేలు కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను. రైట్ సార్. నాగేంద్ర గౌడ్ గారు, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. వెల్ అండ్ ఫైన్, పరస్పరం విమర్శించుకుంటా ఉన్నారు. నాయకులు, చేరికలు, వలసలు అదంతా ఒక అనుకుందాం, కాసేపు పక్కన పెడదాం. కానీ బీజేపీకి సంబంధించి ఇప్పుడు దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది. తెలంగాణలో ఇప్పటికే ఓ దఫా వాళ్ళు ప్రచారం కూడా పూర్తి చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తెలంగాణకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు అని చెప్పి మీరు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు. కానీ అసలు ఇప్పుడు మొత్తము టీఆర్ఎస్ కాన్సన్ట్రేషన్ మొత్తము కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది తప్ప కేంద్రానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల మీద కానీ లేకపోతే హామీల అమలు మీద కానీ బీఆర్ఎస్ నాయకులు పెద్దగా మాట్లాడట్లేదు. అంతిమంగా అది బీఆర్ఎస్కు నష్టమే కదా. ఇప్పుడు నరేష్ గారు, మేము చాలా స్పష్టంగా చెప్పినాం ఏంది అంటే 2 జాతీయ పార్టీలు కూడా భారతదేశం లోపల ఎక్కువ కాలం పరిపాలన చేసిన 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీతర ప్రభుత్వం రావాలని చెప్పి మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పాడు. అసలు కేసీఆర్ గారు నాయకత్వం లోపల బీఆర్ఎస్ పార్టీ ఎండగట్టినంత కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు ఎక్కడ ఎండగట్టినంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ రోజు స్టేట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వీళ్ళు లేనిపోని రోజుకోటి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు అడ్వకేట్ అన్నారు, నేను అడ్వకేటే మాట. అయితే నేనేమంటున్నా నరేష్ గారు అంటే సుమోటోగా ఏదైతే కేటీఆర్ గారు మాట్లాడిన దాన్ని సుమోటోగా తీసుకొని కూడా చేయొచ్చు అనే దాని ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఒక అడ్వకేట్ గా మనము అన్న సమాజాన్ని రక్షించే వ్యక్తులుగా ముఖ్యమంత్రి గారు స్వయాన ముఖ్యమంత్రి, ఒక రాజ్యాంగబద్ధమైన బోధనలున్న ముఖ్యమంత్రి, ప్రజలందరికీ ఒక ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఆయన స్వయాన అన్నది కదండి, తొక్కుతాము, నరుకుతాము, వేదులు తీసుకొని మెడలేసుకొని తిరుగుతాము. ఏంటండి ఇది?
ఎక్కడి భాష అంట మరి? పేగులు తీసుకొని ముఖ్యమంత్రి గారు స్వయాన ముఖ్యమంత్రి పేగులు వేసుకొని తిప్పుతా అంటే అది ఎక్కడి భాష అవుతున్నది, ఏమైతున్నది? ఓకే. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. నేను కూడా సమావేశంలో ఉన్నా. మా నియోజకవర్గం, మా పార్లమెంట్ నియోజకవర్గం జరుగుతున్నప్పుడే చాలా స్పష్టంగా చెప్పిండు ఆయన. ఏంటంటే ఈ స్కామ్ల పేరు మీద, అన్ని రోజుకొక లీక్ల పేరు మీద అనవసరంగా ఫోన్ ట్యాపింగ్ అని ఇంకోటి అని ఏదైతే కాలయాపన చేయొద్దు. ప్రజా సమస్యలు చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. నరేష్ గారు, రైట్, చెప్పండి. నాగేంద్ర గౌడ్ గారు చెప్పండి. నరేష్ గారు, నేను ఏమంటున్నా అంటే పంటలు ఎండకపోతున్నాయి, తాగడానికి నీళ్లు ఇస్తలేరు, లేకుంటే సాగు చేసుకోవడానికి నీళ్లు ఇస్తలేరు అని మేమంటే వాళ్ళు తక్షణం అనేది ఏంది, కాళేశ్వరంలో 3 పిల్లర్లు కూలిపోయి కుంగిపోయినాయి అంటున్నారు. అవును. ఎన్ని రోజులు అయ్యండి వీళ్ళు వచ్చి? 100 రోజులు అయితే అయిపోయా కదా. అవును. 3 నెలలు అయిపోయా కదా. వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి ఒక ప్లాన్ ఉండాలి కదా. సరే, వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. ఎవరి మీద అవుతున్నదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. జరిగిన ఇంజనీర్ల మీద తీసుకో. లేదు, ఎవరి మీద తీసుకుంటావు తీసుకో. మా నాయకులు అదే చెప్తున్నారు కదా. న్యాయంగా, న్యాయబద్ధంగా ఏదైతే చట్ట ప్రకారం ఏదైతే ఎంక్వైరీలు చేస్తావో చెయ్యి. కానీ ప్రజలను ఇది చూపించి, ఇది సాకు చూపించి ప్రజల నిబంధనల పెట్టకమని చెప్పి చాలా స్పష్టంగా మా పార్టీ చెప్తా ఉన్నది. మా నాయకుడు కూడా చెప్పడం జరిగింది. మీరు దాన్ని రాదాంతం చేసి ఏదో ఒక దగ్గర పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇచ్చి, లేకుంటే అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ అంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడని తీరుగా నేను ఇంతవరకు నేను 40 ఏళ్ళ అండి, 35-40 ఏళ్ల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా ఈ భాష మాట్లాడలే. నేను పేగులు మెడలు వేసుకొని తిరుగుండే అని చెప్పి ప్రజలకు చెప్పిన పరిస్థితి, తన్నుండి కొట్టుండే అని చెప్పిన పరిస్థితి ఈ లాంగ్వేజ్ మాట్లాడే పరిస్థితిలో లేదు. ఫస్ట్ సుమోటోగా తీసుకుంటే ముఖ్యమంత్రి మీద తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలా ముఖ్యమంత్రిని కోర్టుకు లాగాల్సిన అవసరం ఉన్నది. ఇది ఆదర్శంగా ఉండాల్సిన స్థాయిలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా మాట్లాడడం ఎక్కడ కూడా కరెక్ట్ కాదు. ఒకటి. రెండవది, నేను ఏమంటున్నా అంటే ఈ రోజు ఇంకెన్ని రోజులని మీరు గత ప్రభుత్వము లేకుంటే కేసీఆర్ గారి కుటుంబము, లేకుంటే గతంలో పరిపాలన ప్రతిదాన్ని రోజు ఎన్నికల్లో నుంచి మొదలుకుంటే ఈ రోజు మీరు స్పష్టమైన మెజార్టీతోనే అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక ఎవరైనా మా పార్టీలు ఉన్నప్పుడు అన్నోళ్ళు ఎవరైనా ఉంటే అన్నారు కూడా. కడియం శ్రీహరి గారు అన్నారు ఆ రోజు. కడియం శ్రీహరి గారిని ఎలా ముఖ్యమంత్రిని కలవడానికి వస్తున్నాడు కదా, కూర్చుని పెట్టుకొని మాట్లాడుకుంటే అయిపోతాయి కదా. ఏ బేసిస్ లో నువ్వు అన్నావని చెప్పి ఆయనతో పత్రికలో చెప్పిస్తే, ప్రకటన ఇప్పిస్తే కూడా సరిపోతుంది కదా. తెలిసి అన్నవా, తెలియక అన్నవా, లేకపోతే ఇంకే విధంగా అన్నావు, నీకేమైనా సిగ్నల్ ఉండేదా, ఎవరైనా వచ్చేది ఉండేదా, నీవే పోయేటోడ ఉన్నావు, నీవెందుకు అన్నావు అని చెప్పి అట్లా ఆ విధంగా మాట్లాడాల్సింది పోయేసేసి వీళ్ళు రోజు దాన్నే రాదాంతం చేసుకొని ప్రజాస్వామ్యంలో కాలయాపన చేస్తున్నారు తప్పిస్తే ఎక్కడ కూడా పరిపాలన జరిగి ప్రజలకు సంక్షేమం కొరకు కానీ, అభివృద్ధి కానీ, ప్రజలు అంతకన్నా తక్షణ కర్తవ్యం చేపట్టాల్సిన అంశం ఏంటంటే మంచినీటి సమస్య అండి. అసలు మంచినీటి సమస్య నేను 88 మండల్ పరిషత్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యి నేను ఆ రోజు పరిపాలన చేసిన పరిస్థితిలో ఆ రోజు అడ్వాన్స్ ఒక ప్లాన్ ఉంటుండే. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల లోపల కూడా మేము చాలా స్పష్టంగా చెప్పినాం. ఎక్కడైతే ఇంటింటికి నల్లా పెట్టి మిషన్ భగీరథ ద్వారా మేము నీళ్లు అందిస్తా ఉన్నామో ఆ నీళ్లతోని ఆడపడుచుడు భుజాలు గాయంగా బిందెలు మోసిన పరిస్థితి నుండి ఈ రోజు ఎన్నికలు వచ్చినాయంటే, నాయకుడు ఊళ్ళకి వచ్చిందంటే, ఒక మంత్రి వచ్చినా, ఒక సర్పంచ్ వచ్చినా, ఒక మండల్ ప్రెసిడెంట్ వచ్చినా, ఒక ఎంఆర్ఓ వచ్చినా, లేకపోతే ఒక కలెక్టర్ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా కాలి బిందెల ప్రదర్శన అప్పుడు జరుగుతుండే. ఆ ప్రదర్శన అనేది తెలంగాణ ప్రాంతం లోపల రద్దయిపోయింది. ఎక్కడ కూడా ప్రదర్శన జరుగుతున్న పరిస్థితి లేదు. కరెంటు కొరకు కూడా, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా పెద్ద ఎత్తున సమస్య ఉండేది ఆ రోజుల్లో. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండే. అది 24 గంటల కరెంటుతోని రైతాంగం అంతా కూడా క్షేమంగా పంటలు పండించుకుంటున్న పరిస్థితి ఉన్నది. ప్రజలు ఎక్కడ కూడా డే టైం లోపలనే పగలే పోయి మోటార్లు స్టార్ట్ చేసుకొని వాళ్ళు స్వచ్ఛందంగా మంచిగా బతుకుతున్న పరిస్థితి రైతాంగం అంతున్నది. రాష్ట్రము పురోగతి చెందుతున్న పరిస్థితిలో
అభివృద్ధి చెందిన పరిస్థితి లోపల ఆ విధంగా జరుగుతుంది అంటే వీళ్ళు 3 నెలల లోపల ప్రభుత్వం, గత ప్రభుత్వము, గత నాయకులు వాళ్ళని రోజు పొద్దుగాల లేస్తే ఒకరిని కలుపుకోవడము, లేకుంటే కేసీఆర్ గారి కుటుంబాన్ని చెప్పడము, లేకుంటే వీళ్ళని జైళ్ళకు పంపుతాం, వాళ్ళని జైళ్ళని పంపుతాము. అంటే ఇది డెమోక్రసీ లేకుంటే ఇంకోటి అండి, రాజరికమా లేకపోతే ఇంకోట? ఏం జరుగుతుంది అంటే ఏ విధంగా అయినా పరిపాలన అనేది జరుగుతూ ఉంటది. పరిపాలన ఎవరమైనా చేస్తాము, ఎవరమైనా జరుగుతుంది. కొన్ని ప్రజల కొరకు తీసుకునే కార్యక్రమాలు ఉంటాయి. నీకు ఒకవైపు నీవు ప్రజలకు ఇచ్చిన మాటనంతా కూడా నిలబెట్టుకొని ప్రజల క్షేమము గాని, సంక్షేమం గాని, అభివృద్ధి గాని ఒకవైపు చేపట్టుకుంటూ నీవు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఇప్పటికి కూడా వీళ్ళ దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఈ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండి మీరు తీసుకోండి నరేష్ గారు, ఏ కార్యకర్తను కదిలించినా కూడా కేసీఆర్ గారిని జైలుకు పంపుతాం, కేటీఆర్ గారిని జైలుకు పంపుతాం, లేకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యేని మేము కలుపుకుంటాం, లేకుంటే వాళ్ళు వస్తామన్నారు, వీళ్ళు పోతామని. ఇది తప్పిస్తే వేరేది ఏది ఈ 3 నెలల్లో జరిగిన పరిస్థితి లేదు. మేము అందుకే నేనేమంటున్నా అంటే, నేను ఎన్నో ప్రభుత్వాలను చూసినాం, ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నాం. ఉద్యమం నుంచి కూడా నేను రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఉద్యమంలో కూడా మేము ఫైట్ చేసినాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీదనే మేము ఫైట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అక్కడ 2 దిక్కులో కూడా అధికారంలో ఉండి తెలంగాణ ప్రాంతం లోపల తెలంగాణ యూమాన్ అంటే ఇచ్చిన తెలంగాణను వాపసు తీసుకొని రకరకాలుగా 69 ఉద్యమాన్ని అంచేసి ఆ విధంగా ఎన్నో ఉద్యమాలు వీళ్ళ ఉద్యమాలు మేము చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం లోపల బలిదానాలతో కూడా మేము అన్ని కూడా చూసినాం. కానీ ఈ విధమైన టైంపాస్ పరిపాలన ఎక్కడ కూడా జరగలేదు. ప్రజలు చాలా సంక్షోభంలో ఉన్నది ఇలా రాష్ట్రము. 3 నెలల లోపలనే వేసవి కాలం లోపల మంచినీటి సమస్య. అవును, మీ అధినేత రేపు నరేష్ గారు భాగమైన మంచినీటి సమస్యతోని ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణం వీళ్ళు రివ్యూలు పెట్టుకోవాలి, ఎక్కడికక్కడ కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, అక్కడ ఉన్న నీటిపారుదలకు సంబంధించిన అధికారులను అందరినీ మాట్లాడాలి. మంచినీటి సమస్య మీద ఉన్న అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ కు సంబంధించిన అధికారులను అందరినీ కూడా రివ్యూలు చేయాలి. ఎండిఓలు, ఎంఆర్ఓలు అందరినీ కూడా తక్షణమే మంచినీటి సమస్య తీర్చడానికి పంపించాలి. తీర్చడానికి వీళ్ళు వాళ్ళు ప్రయత్నాలు చేయాలి తప్ప ఎప్పుడు పొద్దుగాల లేస్తే ఈ దుకాణము ఇక ఈనే పరిస్థితిలో ప్రజలు లేరండి. ప్రజలు కూడా చైతన్యవంతమైన పరిస్థితుల్లో ఇదే చెప్పుకుంటూ పోతే టైం పాస్ చేస్తే నడిచే పరిస్థితి లేదు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను హరీష్ గారు. మనతో పాటు టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ మధు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మధు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు రాజకీయాలు సరే, ఎన్నికలు వస్తూ ఉన్నాయి, రాజకీయాలు వెళ్ళని కూడా, కానీ చాలా సమస్యలు ఉన్నాయి, పంటలు ఎండిపోతూ ఉన్నాయి, తాగునీటి సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపట్లేదు అని చెప్పి స్వయంగా రేపు మాజీ ముఖ్యమంత్రి గారు 3 జిల్లాలు జనగామ, సూర్యాపేట, నల్గొండ, ఈ 3 జిల్లాల్లో పర్యటించి రైతులకు భరోసా కల్పిస్తామని చెప్తా ఉన్నాడు. ఏంటి మరి వాస్తవం కాదా? పంటలైతే ఎండిపోయాయి కదా, కరువు వల్ల కొన్ని జిల్లాల్లో వేలాది ఎకరాల్లో అకాల వర్షాల వల్ల నష్టపోతే, ఇతర జిల్లాల్లో కరువు వల్ల పంటలు నష్టపోయిన విజువల్స్ మీరు కూడా చూసే ఉంటారు. ఏం చెప్తారు సార్ మరి? ఇప్పుడు నరేష్ గారు, మీరు ఒకటి గమనించండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఆ రోజు ఏమన్నారంటే మధ్యలో 3 సెంట్రల్ పిల్లర్స్, చాలా క్రూషియల్ పిల్లర్స్ అంటే వాళ్ళ లాంగ్వేజ్ లో, మనం జనరల్ పిల్లర్స్ అన్న 3 పిల్లర్స్ కూలిపోయేట ఏంటంటే, ఇవి సెంట్రల్ పిల్లర్స్ ఏదో పక్కన పెట్టే కావు. ఇంటికి ఎట్లా సెంటర్ ఉంటుందో అది ఏదో పక్క కాదుగా, వరండాలా కాదు, దాన్ని వేయాలంటే ఒక కాపర్ డ్యామ్ కట్టేసి ఒక పెద్ద సిస్టమ్ ఉంటుంది. అది మనం ఏదో ఊరికి అనుకున్నట్టు కాదు కదా, కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు. దాని విషయంలో చాలా స్పష్టంగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే, నేను సోంతరెడ్డి ప్రజానికానికి చాలా సూటిగా చెప్పేది ఏంటంటే, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడే జరిగింది. అప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే దాన్ని నీళ్ళు అప్పుడు ఆపారు, అది ఏదో జరుగుతుందని అప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీలు కూడా చెప్పారు. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు అప్పుడు కూడా నీళ్ళని వదిలిపెట్టారు. అప్పుడు చాలా అందరూ తెలుసు, కాంగ్రెస్ పార్టీ నీళ్ళు వదిలిపెట్టలేదు, నీళ్ళు అన్ని వదిలిపెట్టింది వాళ్ళ కిందకి. మీరు చాలా స్పష్టంగా సొంతరెడ్డి ప్రజానికానికి మళ్ళీ చెప్తాను, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే నీళ్ళు వదిలిపెట్టింది, ఆన్ రికార్డు అని చెప్పి చాలా స్పష్టంగా. అవును, ఒక్క నిమిషం, కరెక్ట్ గా సార్, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం సార్, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, చిన్న క్లారిటీ. నరేంద్ర గౌడ్ గారు ప్లీజ్. నేను ఏమంటున్నా అంటే, శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్న దాంట్లో ఎప్పుడండి దాని గురించి ఆ చెప్పే వార్త అంతా కూడా ఎన్నికలు స్టార్ట్ అయిన తర్వాత, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆ వార్త బయటకు వచ్చింది.
ఆ వార్త బయటకు వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు రాజకీయం చేస్తున్న పరిస్థితుల్లో ఓకే ఓకే సార్ ప్లీజ్ అప్పుడు ఎన్నికల అర్థమైంది. లోపల అయితే ఏ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు కదండి. నరేంద్ర గౌడ్ కరెక్టే. వీళ్ళు వచ్చిన తర్వాత చేసేది ఉండేదాన్ని. నరేంద్ర గౌడ్ ఒక నిమిషం కరెక్టే. అప్పుడు ఎన్నికల కోడ్ ఉంది, ఇప్పుడు కూడా ఎన్నికల కోడ్ ఉంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి చేయించే పరిస్థితి లేదు కదా. అంటే నేను ఏమంటున్నా అంటే 3 నెలలు గడిచింది కదండి, వీళ్ళు పరిపాలన చేసింది కదా. ఆ ఇష్యూ బయటకు వెళ్ళినాక 3 నెలలు గడిచింది. రైట్ ఓకే తెలుసుకుందాం. 3 నెలల లోపల ఏం చేసిండ్రు అనేది ప్రజలకు చెప్పాలి. రైట్ రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు 3 నెలలు మీరు కాలయాపన చేశారు, తీరా ఇప్పుడు లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మేమేం చేయలేకపోతామని చెప్తా ఉన్నారు. ఈ 3 నెలలు సద్వినియోగం చేసుకుంటే ఈరోజు పంటలు ఎండిపోయేటివి కాదు అనేది టీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ దాంట్లో ఉన్న నీళ్ళని వదిలిపెట్టారు కదా, ఎత్తిపోస్తేనే కదా మళ్ళీ పైకి పోయేది. కిందకు వచ్చినట్టు 7 గంటల నుంచి వెళ్ళిపోయా వాళ్ళు శుద్ధిలో వాళ్ళకి ఎట్లా పోతాయి నీళ్ళు అన్ని వెళ్ళిపోయినాయి కదా కింద ఆల్రెడీ. అది చెప్పండి. ఇవాళ మీరు వచ్చినాక 10 సంవత్సరాల తెలంగాణ ప్రజానికన్నా చాలా స్పష్టంగా స్ఫూర్తిగా చెప్తున్నా. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టలే పట్టుకపోయినాయి. కాళేశ్వరం రాష్ట్ర కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది వాళ్ళ తెలంగాణ సమాజం అత్యధిక దోపిడీ గురైన ప్రపంచంలో హైయెస్ట్ అతి పెద్ద అవినీతి స్కామ్ 1,00,000 కోట్లు అంటే నాకు తెలిసి ఇండియన్ డెమోక్రసీలో ఎంటైర్ వరల్డ్ డెమోక్రసీ ఇంత పెద్ద అవినీతి ఎక్కడ జరగలేదు. మరి మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కాక ఒక్క ప్రాజెక్ట్ అన్నా ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు మిగులు బడ్జెట్ తెలంగాణలో కట్టారా? 7 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణకి పెట్టారు. ఎక్కడన్నా ఒక్కడన్నా చూశారు కదా. తెలంగాణ ప్రజలకు చాలా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు అది ఊరికనే కాదు కదా, మనం రిపేర్ చేసేటట్టు అంత ఈజీగా మాట్లాడుకున్నట్టు కాదు కదా. ఇప్పుడు మనం ఊళ్ళలో చూస్తాము, చెరువులలో ఆ కట్టలు గండి పడితేనే నీళ్ళని వెళ్ళిపోతున్నాయి. ఎన్నో ఊళ్ళలో కదండి, అందరికీ తెలుసు. సొంత ప్రజానికి కూడా మధ్యలో గండి పడితే నీళ్ళని వెళ్ళిపోయి ఆ తర్వాత కట్ట లెవెల్కి వస్తాయి, తర్వాత రావు కదా బయటికి. రిపేర్ చేయాలంటే కాదు, మీరు చేసిందే అవన్నీ. దాని మీద నల్గొండ పోయి చూస్తాం, తప్పుడు ప్రచారం 10 లక్షల ఎకరాలు 20 లక్షలు ఎక్కడి. మన కాంగ్రెస్ పార్టీ క్లియర్ చెప్పిందని దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఒక 40,000 ఎకరాలు. ఒక ఎండలు కూడా వచ్చినాయి, మనం గమనిస్తున్నాం కదా. మార్చి ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రోజు పేపర్ చూస్తున్నాం కదా మనం యాప్ లో కూడా చూసుకోవచ్చు, మొబైల్. చాలా నరేష్ గారు చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి, నీళ్లు కూడా ఇంకిపోతున్నాయి, రావట్లేదు. మీరు చేసినవన్నీ ఉన్నాయి. గతంలో మీరు చెప్పారు కదా, మీరు మీకు కావాలని మీ దగ్గర తాబేదారులు, మీ సొమ్ము తిన్నోళ్ళు, మీ అవినీతిలో భాగస్వాములైన వాళ్ళు చాలా మంది కూడా కరెంట్ డిపార్ట్మెంట్ కరెంట్ కావాలని ఆఫ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా. ఇంజనీర్లందరూ మీరు చేసిన వాళ్ళే కదా. మీరు చేసి పెట్టి 100 రోజుల 10 సంవత్సరాలు మీరు ఏం చేయాలి, 100 రోజుల్లో మేము అన్ని చేయాలి. ఏం తెలివితేటలండి ఇలా పిచ్చోళ్ళు. 10 సంవత్సరాలు మేము దోసుకుంటాం, దాచుకోవటం, క్లీన్షిప్ చేస్తాం, ఊడ్చుకొని వెళ్ళిపోతాం. మీరు వచ్చి పని చేయండి. కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది, ప్రజల కోసం 100% చేస్తుంది. ఎవరైతే దీంతో యాక్ట్ ప్రకారం మెడలు వంచి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది, వాళ్ళు జైలుకి పోక తప్పదని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను. నరేష్ గారు అడగండి, ఇందాక అడుగుతున్నారు. నరేష్ గారు చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. చాలా స్పష్టంగా చెప్తున్నా. వాళ్ళు కరెంటు విషయాల్లో మేము కరెంట్ ఇచ్చినాం అంటే కూడా నేను చాలా రైతులకు ఉచిత విద్యుత్ ఇంటికి వచ్చిన తర్వాత గోబు అనేటట్టు కూడా బిల్లులు వేశారు. గతంలో కూడా మన ఇదే స్వాతంత్ర ప్రజానికాన్ని కూడా చాలా స్పష్టంగా బిల్లులు చూపించి చెప్పాను. నేను చాలా స్పష్టంగా చెప్పాను ఆ రోజులు కూడా. అంటే యూనిట్కి 6 రూపాయలు 7 రూపాయలు ఇచ్చిన సందర్భాలు కూడా మనం చూసాము. అక్కడేమో 100 రూపాయల కరెంటు తగ్గించి రైతులకు ఇంటికి వచ్చే వరకు 3 రోజులు చేశారు. ఎక్కడ లేని సిస్టమ్, లోడ్ సిస్టమ్ ప్రకారం కూడా బిల్లులు మరి గోబు అయినట్టు వసూలు చేయటము తోటి రకరకాల ఏం ఛార్జీలో మాకు లాయర్లకు కూడా అర్థం కాదు. ఆ ఛార్జీల షార్ట్ కట్ లో రాస్తున్నారు. ఆ బిల్లులు కూడా గతంలో మన సొంత రెడ్డి ప్రేక్షకులు కూడా చూపించారు. చాలా స్పష్టం. అవన్నీ ఇవాళ కరెంటు ఇవాళ ఏం చేస్తున్నారు, మీ దగ్గర సొమ్ము తిన్నోళ్ళు మీ వాళ్ళే కదా, మీరు నియమించిన వాళ్ళే కదా. వర్తరేశ్వర్లు చాలా మంది పైరవులు చేసి ఉద్యోగాలు చర్యల వాళ్ళు ఏముంది కావాలనే కరెంట్ ఆపుతున్నారు. మనం చూస్తున్నాం కదా. నిన్న అప్పుడే మీరు ఒకటి గమనించండి, ఏం మారిందండి. ఇలా మీరు సొంత రెడ్డి ప్రజానికని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అప్పుడు విద్యుత్ ఉంది, ఇప్పుడు ఎందుకు లేదు? ఎవరు దీని వస్తాను సార్. మరి ఎట్లా పోతుంది కరెంటు? చేస్తుంది కూడా గమనించండి. కుట్రలు కూడా మనం మొత్తం ఉన్నారు, వాళ్ళు సర్పంచులు కావాలని చేస్తున్నారు ఇట్లా. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. మనతో పాటు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు గంగాపురం వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్, ఇప్పుడు షిండే అనేది బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకునేవారు. తాజాగా బీజేపీ కూడా ఎంటర్ అయింది. మీ బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి షిండే అవుతారు, ఈ ప్రభుత్వాన్ని కూలుస్తారు అని చెప్పి. ఏంటి ఇప్పుడు రాజకీయపరమైన విమర్శగానే దీన్ని చూడాలా, లేకపోతే మీకేమైనా అంచనాలు కానీ ఆధారాలు కానీ అనుమానాలు కానీ ఉన్నాయా? ఓకే రైట్. సాంకేతిక సమస్య తలెత్తినట్టు తిరిగి మనం గంగాపురం వెంకటరెడ్డిని సంప్రదించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నాగేంద్ర గౌడ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు.
మహేంద్ర గౌడ్ గారు, సరే ఇంతకుముందు మీరు చెప్తా ఉన్నారు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ఈ కరువు కానీ తాగునీళ్ళ సమస్యపై దృష్టి సారించకుండా కేవలం కేటీఆర్ అరెస్ట్ చేస్తాము, హరీష్ రావును అరెస్ట్ చేస్తాము అని చెప్పి ఏదో పాత కేసులు తవ్వుతున్నారని మీరు అంటా ఉన్నారు. కానీ నిజంగా గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి, ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి, దానికి సంబంధించి విచారణ చేస్తే తప్పేంటి అనేది కాంగ్రెస్ ప్రశ్న. ఇప్పుడు నరేష్ గారు ఏమి చెప్తే దాన్ని ఎంక్వైరీ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకుంటే మేము సిద్ధమని చాలా స్పష్టంగా మా పార్టీ చెప్తా ఉన్నది, మా నాయకులే చెప్తా ఉన్నారు. ఒకటి నేను రెండోది ఏమంటున్నా అంటే, శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నారంటే 10 ఏళ్ళు మీరు దోసుక తింటే 3 నెలల్లో మేము చేయాలన్నా అంటున్నాడు. నేనేమంటున్నా అంటే, మీరు బాధ్యత నుండి పారిపోయే తీరుగా, మా బాధ్యతను డైవర్ట్ చేసే తీరుగా శ్రీనివాసరెడ్డి గారే కాదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నుంచి కింది వరకు టాప్ టు బాటం మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, నేను ఒక్కటేమంటున్నా అంటే, ఏ సమస్య అయినా ఏదైనా గతంలో ఏదైనా అవినీతి జరిగినట్టుంటే, గతంలో ఏదైనా సమస్య మీద ఎక్కడనన్నా డైల్యూట్ అయినట్లయితే ప్రభుత్వానికి వచ్చిన వ్యక్తులు చేయాల్సింది ఏంటి అంటే, ప్రజలకు ఏ విధంగా చేయాలి, ప్రజల తక్షణ కర్తవ్యము, తక్షణ సమస్య ఏదైతే ఉంది, ఏ సమస్య మీద మనం ఏ విధంగా మనం స్పందించాలి అనేది ఫస్ట్ మనము నిర్ణయించుకోవాల్సిన అవసరం కాదు. రైట్ సార్, మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు, ఒక నిమిషం సార్ ప్లీజ్ సార్, ఒక నిమిషం వస్తున్నాను, ఒక నిమిషం సార్ నాగేంద్ర గౌడ్, ఒక నిమిషం వస్తున్నాను. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు గంగాపురం వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు. గంగాపురం వెంకటరెడ్డి గారు నమస్తే. 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 ఏంటి సార్ ఇప్పుడు ఈ షిండే ఎపిసోడ్ తాజాగా బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా లేవనెత్తారు. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి షిండే అయి ప్రభుత్వాన్ని కూలుస్తాడు అన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఏంటి దీన్ని రాజకీయపరమైన విమర్శగా చూడాలా, లేకపోతే మీ దగ్గర ఏమైనా ఆధారాలు కానీ అంచనాలు కానీ అనుమానాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఒకటి నరేష్ గారు, ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ లో ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగినటువంటి మాట వాస్తవం. ఇవి సంచలనంగా ఇవాళ మార్పు మీడియాలో కనపడుతున్నటువంటిది. దీనికి 2 విషయాలు ముఖ్యంగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు నిన్న మాట్లాడినటువంటిది, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మాకు టచ్ లో ఉన్నారు అనేటువంటి ఏదైతే విషయం చెప్పడం జరిగిందో, దాని పర్యవసానమే, దాని రిజైండరే ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారు. మహేశ్వర్ రెడ్డి గారు పార్టీలో సీనియర్ నాయకులు, గతంలో అనేక పార్టీలో పనిచేసినటువంటి అనుభవాలు ఉన్నాయి, గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సందర్భం ఉంది. ఇలా బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఆయన ఉన్నాడు. ఆయన ఇవాళ స్పష్టంగా మాట చెప్పడానికి ఆయన దగ్గర ఆధారాలు ఉంటుంటాయి. ఎందుకంటే నా స్థాయిలో ఉన్నదా లేదా అనేటువంటి విషయం గురించి మీరు డైరెక్ట్ అయితే నేను చెప్పలేకపోవచ్చు, కానీ ఒక బాధ్యత గల శాసనసభ పార్టీ బీజేపీ వ్యక్తిగా, ప్రతినిధిగా ఆయన మాట్లాడినాడు అంటే, మమ్మల్ని టచ్ చేస్తే మీ సంగతి ఏంది అనేటువంటి చెప్పడం, 48 గంటల్లో మీ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పడంలో ఉన్నటువంటిది సమాచారం ఆయన దగ్గర ఉండుంటది. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆలోచించుకోవాలా, కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలా ఇవాళ. ఎందుకంటే గతంలో టిఆర్ఎస్ పార్టీ ఇదే పద్ధతి లోపల 2014 నుంచి ఇవ్వలటి వరకు కూడా, మొన్నటి వరకు కూడా 2 ఎన్నికల లోపల సుమారుగా 30-35 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను దారుణంగా ప్రజాస్వామ్యానికి కూనీ చేసి టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, టీడీపీ అందరిని కూడా జాయిన్ చేసుకునేది. మొదలు టిఆర్ఎస్ లో ఆ ఆలోచన రావాలా, పార్టీ ప్రోత్సహించిందే టిఆర్ఎస్ పార్టీ వల్ల. టిఆర్ఎస్ పార్టీ వల్ల శుద్ధులు పలుకుతున్నది, పార్టీలోకి వెళ్ళి ఎగిరిపోతున్నటువంటి సందర్భంలో చేసినటువంటిది. రెండవసారి 88 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైన తర్వాత కూడా మళ్ళీ అదే పద్ధతి చేయడం అనేటువంటిది ఎవరు ఉండకూడదు. కేసీఆర్ జమానాలో ఏ ప్రతిపక్షం ఉండకూడదు అనేటువంటి దాంట్లో ఆయన నవ్వుకున్న గోతిలోనే ఆయన పడిపోయిన సందర్భం ఉంది ఇవాళ. ఇంకా రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు నా సూటి సమాధానం ఏంటంటే, మహేశ్వర్ రెడ్డి గారు బాధ్యత గల ఒక కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి ఒక జాతీయ పార్టీకి తెలంగాణలో శాసనసభాపక్ష నేత కాబట్టి ఆయన దగ్గర సరైన సమాచారం ఉన్నప్పుడే అది అంత సులభంగా బయటికి చెప్పడం అనేటువంటి జరగదు. కాబట్టి కాంగ్రెస్ ఆలోచించుకోవాలా, మాకు మీరు ఏది చూపిస్తే మేము అంతకంటే వేరే రకంగా కూడా మాకు ఉండేటువంటి పరిధులు ఉన్నాయి, పరిమితులు దాటిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పడానికి ఒక హెచ్చరికగా కాంగ్రెస్ పార్టీకి మహేశ్వర్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ జవాబు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూలుస్తామన్నట్టుగా మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు. నిజంగా దాన్ని సమర్థించవచ్చు అంటారా? ఎందుకంటే ఒకటి ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి అనేటువంటిది ఆయా పార్టీల యొక్క శాసనసభ పక్ష నేత, లేకపోతే ఆ ఎమ్మెల్యేలు, ఆ లెజిస్లేచర్ పార్టీ, ఆ పార్టీకి ఉండే ప్రెసిడెంట్ వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఏ ప్రభుత్వం ఎప్పుడు ఉంటది, ఎప్పుడు పోతుంది అనేటువంటిది నరేష్ గారు మీరు నేను ఎక్కడ గ్యారెంటీ ఇస్తామండి? ప్రభుత్వాలు పతనం అయిపోతాయి, ప్రభుత్వాలు అనేక రకాల చీలికలు వస్తాయి.
ఇది సహజం కదా భారతదేశంలో. ఇట్లాంటి దానికి నాంది ప్రస్తావన చేసిందే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఎప్పుడైతే చేసినటువంటి పొరపాటు ఉందో ఆ పొరపాటును ఆయన సరిదిద్దుకోలేంత కాలం ఇవాళ అదే పద్ధతిలో కూడా కాంగ్రెస్ వెళ్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు విలవిలలాడినరు. కేసీఆర్ జమానాలో 2 సందర్భాల లోపల కూడా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ కు సంబంధించిన శాసనసభ్యులందరినీ కూడా కలుపుకొని పోయినప్పుడు కాంగ్రెస్ విలవిలలాడింది. ఇవాళ కాంగ్రెస్ కూడా ప్రజాస్వామ్య పద్ధతి లేదు, ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదు. పార్టీలో వచ్చేటువంటి దానం నాగేంద్రను రాజీనామా పెట్టి తీసుకోవాలా, ఇవాళ మరి కడియం శ్రీహరిని రాజీనామా పెట్టి తీసుకోవాలా? మేము అట్లా చేసినాము. ఇప్పుడు మీకు తెలుసు కదా నరేష్ గారు, ఎప్పుడైతే ఈటల రాజేందర్ గారు మా పార్టీ తరఫున పోటీ చేసినారు, బై ఎలక్షన్స్ కూడా రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేసినారు, రాజీనామా చేయించి మేము గెలుపోవడంలో పక్కకు పెట్టండి. ఒక ప్రిన్సిపల్ స్టాండ్ మీద భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి స్టాండ్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైనా పార్టీలోకి రావాలనుకున్నప్పుడు రాజీనామా చేసే రావాలి తప్ప రాజీనామా చేయకుండా ఆ పదవులు అట్లే అనుభవిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటి దాన్ని మేము సహించమని చెప్పడం జరిగినటువంటిది. ఇది కాబట్టి 48 గంటల 48 రోజుల 480 రోజుల ఎవరికి గ్యారంటీ ఇస్తారు చెప్పండి? కాబట్టి నేను ఏంటంటే మహేశ్వర్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆయన కూడా ఇవాళ లైవ్ లో మాట్లాడుతున్నారు వేరే టీవీలలో, మమ్మల్ని టచ్ చేసి చూడండి ఏం జరుగుతుంది అనేటువంటి మాట చెప్పడం జరుగుతున్నటువంటిది. కాబట్టి అనవసరంగా గోక్కున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. దానికి సమాధానం ఇవ్వాలి కదా. మేమంత బలహీనంగా లేం కదా, వాళ్ళు మాట్లాడితే వినడానికి మేము లేం కదా. మాదొక జాతీయ పార్టీ కదా, 18 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాం కదా, మీకు 3 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ హిమాచల్ లో ఇటు అటు ఊగిసలాడుతుంది ఇవాళ పరిస్థితి. మీకున్నది 50 మంది పార్లమెంట్ సభ్యుల కంటే తక్కువ ఉన్నది, 350+ మేము ఉన్నాము. మమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి లోపల మా అంతర్గత వ్యవహారాల లోపల జోక్యం చేసుకుని వేలు పెట్టే పరిస్థితులు ఉన్నప్పుడు ఘటన సమాధానం వస్తుంది. అది ఘటన సమాధానం వచ్చిందని నేను భావిస్తున్నాను. రైట్ సార్, ఫైనల్ గా మనం వెళ్దాం, మనకు సమయం కూడా ఎక్కువగా లేదు. టీపీసీ అధికార ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఇచ్చే గ్యారంటీలు ఏమో కానీ మీ ప్రభుత్వం గ్యారంటీగా ఉండే పరిస్థితి లేదు. ఒకవేళ బీజేపీ ఎమ్మెల్యేలను మీరు లాక్కునే ప్రయత్నం చేస్తే 48 గంటల్లో మీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి కూడా బీజేపీ నేతలు జోస్యం చెప్తా ఉన్నారు. ఏంటి మీ ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా? కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆకర్షితులయ్యారు. ఎట్ ద సేమ్ టైమ్ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఆకర్షితులు అవుతున్నారు. దీన్ని ఎవరేమనలేదు. ఇందాక మనం వెంకరెడ్డి గారు కూడా చాలా 100% కరెక్టే. ఆ రోజు బీజేపీ ఆ రోజు ఏం చేసిందంటే బీఆర్ఎస్ వాళ్ళు నేర్పారు. 2018లో వచ్చినాక కూడా పూర్తి, ఇందాక కూడా చెప్పాను నేను, 2018లో 2019కి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకే కావాలనే కాంగ్రెస్ పార్టీని పతనం చేసే కుట్రలో భాగంగా ఆ రోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఒక నాటకాలు ఆడి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మొత్తం అది. ఇవాళ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గర్భాపు అని ఒకరు పేరు పెట్టుకున్నారు, పుట్టింటి పోతున్నాడు ఒకరు అంటున్నారు, మేము అది తెలుసుకున్నాడు ఒకరు అంటున్నారు, ఎవరు ఇష్టం వాళ్ళు అంటున్నారు. మనకు వద్దడానికి ఏం లేదు కదా డెమోక్రసీలో. కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ పార్టీ కదా, అసలు కాంగ్రెస్ పార్టీ పంక్తు రాజకీయ పార్టీ. ఆ మాటకు వస్తే మేము ప్రత్యేకంగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, లీక్ వీరులు మైక్ వీరులు అందరూ చూస్తున్నాం కదా మనం. దాని మరి మహేశ్వర్ రెడ్డి గారు మరి ఆయన 48 గంటలనే డెడ్ లైన్ అనుకుంటున్నారు. మరి నాకదేం అర్థం కాదు. ఎందుకంటే 48 గంటలు ఎట్లుంటది మరి అట్లా మరి ఆయన మాట్లాడదాం కూడా తప్పేది మరి ఆ మాటకు వస్తే. ఒక అధికార మహేశ్వర్ లెవెల్ పార్టీ మరి అన్ని పార్టీలు నాలెడ్జ్ ఉన్న అతను కూడా మరి అంత ఈజీగా అంటున్నారంటే అది ఏంటంటే ఇక అట్లా అంటున్నారు. అంటే కేంద్రం ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు చూసారు కదా. ఏం అధికారం లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా మాట్లాడితే మేము బీజేపీ నేషనల్ లెవెల్ లో మాకు పార్టీ ఉంది, మేము ఏది మాట్లాడినా సరిపోద్ది అనేది మాట్లాడుతున్నారు ఆయన. మరి అందరూ చూస్తున్నారు. రోజు కూడా మమ్మల్ని 3 నెలల కిందట నరేష్ గారు బీజేపీ అవాకులు చావకులే మాట్లాడారు. ఏమైందో చూసి ప్రజలు గమనిస్తున్నారు. నిశ్చితంగా తెలంగాణ ప్రజానీకం చాలా అవేర్నెస్ బుద్ధి చెప్తారు. 12 సీట్లు 14 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ. రైట్. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగేంద్ర గౌడ్ గారికి, వారితో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ మద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇక బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు గంగపురం వెంకటరెడ్డి గారికి. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.